వాహనాల మీద వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి కానీ నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళితే కూడా ప్రమాదమేనా? అదే జరిగింది. బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది. నడుచుకుంటూ మహిళ వెళుతోంది కానీ ఉన్నట్టుండి సింక్ హోల్లో పడిపోయింది. సింక్ హోల్లో కుప్పం మహిళ. కౌలాలంపూర్ లో జరిగింది ప్రమాదం. మలేషియాలోని కౌలాలంపూర్ లో 8 మీటర్ల లోతున సింక్ హోల్లో పడిపోయింది. మహిళ ఆచూకీ కోసం ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఫుట్పాత్ పై కుంగిపోయింది. ఫుట్పాత్ ఒక్కసారిగా కుంగిపోయింది. ఆ సింక్ హోల్లో పడింది విజయలక్ష్మి. గాలింపు చర్యలు పకడ్బందీగా జరిగేలా చూడాలని ఏపీఎన్ఆర్టీ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కౌలాలంపూర్ లో పూసల వ్యాపారం చేస్తోంది మహిళ. ప్రమాదం నుండి భర్త కుమారుడు తప్పించుకున్నాడు కానీ ఆ ఫుట్పాత్ ఒక్కసారిగా కుంగిపోవడంతో 8 మీటర్ల లోతులో ఆ సింక్ హోల్లో పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. సో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తన కోసం సర్చ్ చేస్తున్నారు. వాటిని ముమ్మరం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మలేషియాలోని కౌలాలంపూర్ లో జరిగింది ఇన్సిడెంట్. కౌలాలంపూర్ లో పూసల వ్యాపారం చేస్తోంది. కుప్పంకి చెందిన ఈ మహిళ పూర్తి వివరాల అందించడానికి మా ప్రతినిధి రాజు తిరుపతి నుండి సిద్ధంగా ఉన్నారు. రాజు, సీఎం ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? అలానే ఆ మహిళ సర్చ్ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? అంటే ఇప్పుడు వరకైతే ఆ ఆచూకీ కోసం అయితే గాలింపు కొనసాగుతోంది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా స్థానిక టీడీపీ నేతల్ని ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పరంగా అన్ని రకాల అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఒక హామీ ఇచ్చి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అన్విగానిపల్లిలో దాదాపుగా 200 కుటుంబాలు ఉన్నాయి. 200 కుటుంబాల్లో చాలా వరకు కూడా టూరిస్ట్ వీసాల కింద వీళ్ళు పూసలు వ్యాపారం చేసేవాళ్ళు. యాక్చువల్ గా వీళ్ళు జాతకాలు చెప్తారు. అయితే జాతకాలు చెప్పడం అక్కడ నేరంగా పరిగణిస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ ప్రాంతంలో పూసలను తీసుకెళ్లి అక్కడ అమ్మి ఒక 2 నెలలు 3 నెలలు ఒక్కడే స్థానికంగా ఉండి టూరిస్ట్ వీసాపై తిరిగి రావడం మళ్ళీ వెళ్ళడం అనేది జరుగుతుంది. దాదాపుగా 200 కుటుంబాలు చేస్తున్న పని ఇదే. అయితే విజయలక్ష్మి 2 నెలల క్రితమే వెళ్ళింది. 2 నెలల క్రితం వెళ్ళినటువంటి విజయలక్ష్మి ప్రమాదం శాతే డ్రైనేజీలో పడిపోయినట్టు తెలుస్తుంది. ఆ ఆచూకీ కోసం ఇప్పటి వరకు గాలింపు చర్యలు చేపడుతున్నా పూర్తిగా విషాదం అయితే అరిమిపల్లిలో తెలిపింది. ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా ఆ కుటుంబానికి ఆసరగా అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆచూకీని కనుగొనే ప్రయత్నం అయితే చేస్తోంది. రైట్ రాజు. సో మనం ఆ దృశ్యాలు చూస్తున్నాము. ఆ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. అందరూ కూడా ఉన్నారు కానీ అక్కడ మ్యాన్ హోల్ దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా ఫుట్పాత్ కుంగిపోయింది. ఆ దృశ్యం చూస్తుంటేనే గుండె జల్లుమంటోంది. ప్రమాదం ఎలా సంభవిస్తుందో మనం ఊహించలేము అన్నట్టుగా కనిపిస్తోంది. చక్కగా నడుచుకుంటూ వెళుతోంది కానీ ఉన్నట్టుండి అది కుంగిపోవడంతో సింక్ హోల్లో పడిపోయింది మహిళ. ఆమె కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మలేషియాలో కౌలాలంపూర్లో ఈ ప్రమాదం జరిగింది. టూరిస్ట్ వీసా మీద అక్కడికి వెళ్ళి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని 1-2-3 నెలలకి తిరిగి వస్తూ ఉంటారు. అనుకోని ప్రమాదం, రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే కూడా ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ఎవరూ ఊహించలేము. ఒక్కసారిగా కుంగిపోయి ఫుట్పాత్ లోపలికి ఆమె పడిపోయింది. ఆ సింక్ హోల్లో పడిపోయింది. సో ఆ మహిళ కోసం సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆమె ఆచూకీ లభించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే సీఎం ఆరా తీస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆమె సర్చ్ ఆపరేషన్ కి సంబంధించి డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.